దాదాపు తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు కూడా చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నారు. రానే రాదు మేము అడ్డంబడి ఆపే తీర్థమన్న ఆంధ్ర పాలకులను దెబ్బగొట్టి తెలంగాణ మనం అద్భుతంగా సంఘటిత పోరాటాల ద్వారా సమరశీలతో తెలంగాణ సాధించుకున్నామంటే తెలంగాణ ఏర్పడటం దానంతటదే అంతిమ లక్ష్యం కాదు. తెలంగాణ ఏర్పాటు అనేది అభివృద్ధికి ఒక మార్గం అనేది మనందరికీ ఉన్నటువంటి ఆలోచన. ఆ అభివృద్ధిని సాధించడానికి ఇవాళ మార్గం ఏంటి అనేది మనం కొంచెమన్నా మనకు ఒక ఆలోచన ఉండాలి. ఎందుకంటే ఊళ్ళో పోతే మిమ్మల్ని అడుగుతారు, తెలంగాణ విద్యార్థి ఉద్యమం వేదిక అంటే చాలా పెద్ద పేరు ఉన్నది, అందులో ఉద్యమం అంటున్నారు, దేనికోసం కొట్లాడతారని అడుగుతారు మిమ్మల్ని. అంటే అప్పుడు ఏం చెప్తారు మరి మీరు? మేము అందరం ఎమ్మెల్యేలు కావాలని కొట్లాడుతున్నామంటారా? అంతేనా? కాదు కదా. మరి దేనికోసం కొట్లాడతారు? అంటే తెలంగాణకు మంచి భవిష్యత్తు ఉండాలి, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని కొట్లాడుతున్నామని చెప్పాలి, అంతే కదా. ఆ భవిష్యత్తు ఏంటి, ఎట్లా ఉంటే మంచి భవిష్యత్తు అవుతుంది అనేది మనకు కొంత స్పష్టత ఏర్పడాలి. తెలంగాణ కోసం మనం కొట్లాడినప్పుడే ఒకటి ఏమనుకున్నామంటే ఈ ప్రాంత వనరులు ఈ ప్రజలకు దక్కాలి, ఈ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలి అని చెప్పి మనం అనుకుంటాం. అంటే ఇక్కడ నీళ్లు ఇక్కడ అభివృద్ధికి ఉపయోగపడాలి, ఇక్కడ నిధులు ఇక్కడ అభివృద్ధికి ఉపయోగపడాలి, ఇక్కడ ఉన్నటువంటి సర్వ వనరులు మానవ వనరులతో యుక్తంగా అన్ని రకాలైనటువంటి వనరులు, అది బొగ్గు కానీ ఇసుక కానీ రాయి కానీ రప్ప కానీ ప్రతి ఒక్కటి తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఉపయోగపడాలి. మీ అందరికీ ఒక అనుమానం రావచ్చు, ఇప్పటి వరకు ఆంధ్ర పాలనలో ఆ పని జరగలేదా? జరగలేదని మనం అనుకున్నాం. కానీ జరగలేదని మనం నిర్ణయానికి రావడానికి కారణం ఏంటి? ఎందుకు ఆంధ్ర పాలనలో అభివృద్ధి జరగలేదనుకున్నామంటే చాలా స్పష్టంగా ఆంధ్ర పాలకులు ప్రత్యేకించి తెలుగుదేశం పాలన చంద్రబాబు నాయుడు పాలన కాలం నుంచి వాళ్ళు తెలంగాణ అభివృద్ధి కోసం చేసింది తక్కువ, తెలంగాణకు చేసే నష్టం ఎక్కువ. ఏ రకంగా జరిగింది అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు అభివృద్ధిని హైదరాబాద్కు పరిమితం చేశారు. జిల్లాలలో అభివృద్ధి తెలంగాణలో జరగనే లేదు. హైటెక్ సిటీ వస్తే హైదరాబాద్లో వచ్చింది, రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్లో వచ్చింది, కొత్త ఎయిర్పోర్ట్ వస్తే కూడా హైదరాబాద్కే లాభమైంది, ఐటీ కంపెనీలు వస్తే కూడా హైదరాబాద్కే వచ్చినాయి, ఏది వచ్చినా హైదరాబాద్కే వచ్చింది. కానీ హైదరాబాద్ దాటి ఊళ్ళకు మాత్రం ఏమీ ఒక్కటి కూడా జరగలేదు. ఎందుకంటే ఎట్లుండేనో ఇప్పుడు అట్లనే ఉన్నది. ఇది మొదట మీ అందరికీ తెలిసిన వాస్తవం. రెండు, ఏమన్నా జరిగితే కొంచెం హైదరాబాద్కు లాభం జరిగినా కానీ వ్యవసాయ రంగానికి ఎటువంటి మేలు జరగలేదు. వ్యవసాయ రంగానికి పెట్టుబడులు రాలేదు, నీళ్లు రాలేదు, వ్యవసాయ రంగానికి సంబంధించినంత మేరకి కొత్తగా మార్కెట్ సౌకర్యం ఏది కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు. ఒక మంచి రైతులకు కావలసినటువంటి విత్తనాలు కానీ బ్యాంకు రుణాలు కానీ అవి ఏవి కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు. ఇవన్నీ కూడా చంద్రబాబు పాలనలో జరిగినటువంటి వాస్తవాలు. పెట్టుబడులు రాలేదు. కాకపోతే ఏమన్నారంటే పారా ఉన్న తట్టలు ఇచ్చి మనల్నే కొంచెం ఏదన్నా ఊరి కోసం చేసుకోమన్నారు. అందులో జరిగిన పని తక్కువ. పని జరగకుండానే బియ్యం మాయమైపోయినటువంటి సందర్భాలు కూడా ఆ కాలంలో తెలుసు. మీ అందరికీ చిన్నపిల్లలు కానీ ఆ కాలంలో పెద్ద చర్చ దాని మీద జరిగింది. ఇకపోతే రెండవది, తెలంగాణలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలో తెలంగాణలో ఉన్నది ఏంటంటే రకరకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి. మన దగ్గర ఏమంటారంటే ఆట పాటలు పని పాటలు ఉండు అని అంటారు. మన దగ్గర మాట ఉన్నది అట్లా. అంటే రకరకాల పనులు చేస్తారు. తెలంగాణలో అద్భుతంగా బట్టలు ఇస్తారు. ఇవాళ భివాండిలో మిల్లులు నడిచిన, గుజరాత్లో మిల్లులు నడిచిన, ముంబైలో పవర్ లూమ్స్ నడిచిన, అవన్నీ తెలంగాణ కార్మికుల కారణంగానే చాలా అద్భుతంగా ఇక్కడ బట్టలు వేసే సంగతి మీ అందరికీ తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు.
తెలంగాణలో తోలు పరిశ్రమ చాలా బలంగా ఉన్నది. తెలంగాణలో తివాచీలు నేస్తారు, ప్రపంచమందరికీ ఎగుమతి అవుతుంది. అదేవిధంగా తెలంగాణలో ఇత్తడి పని చేసే వాళ్ళు, బట్ట నుంచి చీరల మీద అద్భుతంగా జరి పని చేసేటువంటి వాళ్ళు, ఇట్లా ఒక వందల రకాలైనటువంటి వృత్తులు ఉన్నాయి. అడవిలో నుంచి సిల్క్ ఇవి ఆ కపూన్స్ అవి గూళ్ళు తెచ్చి వాటి నుంచి దారం తీసి చాలా అద్భుతంగా టస్సర్ సిల్క్ బట్టను నేసేటువంటి వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. ఇట్లాంటి వందల రకాలైన వృత్తులు తెలంగాణలో ఉన్నాయి. కానీ ఈ వృత్తుల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోలేదు. వాళ్ళ కరెంట్ ఇవ్వలేదు, ముడిసరుకు సప్లై చేయలేదు. దానివల్ల ఏం జరిగిందంటే చాలా మంది చేనేత కార్మికులు, స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పటికీ కూడా పరిస్థితి ఇంకా పూర్తిగా మారలేదు. మూడోది ఏం జరిగిందంటే చిన్న సూక్ష్మ పరిశ్రమలు ఏవి కూడా తెలంగాణలో బతికే పరిస్థితి లేకుండా పోయింది. కరెంటు కోతలు, విపరీతమైన కరెంటు కోతలతో పాటు వాళ్ళకు కావలసినటువంటి రుణ సదుపాయం లేకపోవడంతో మరి కరెంటు కంపెనీ నడిపేటోడు కంపెనీ నడిచినా నడపకపోయినా జీతం అయితే ఇవ్వాలి కదా. జీతం నెలకిచ్చినా పని మాత్రం నెల పని జరగనప్పుడు ఖర్చులు పెరుగుతాయి కదా, అమ్మకాలు కష్టమవుతాయి కదా. దానన్నిటి కారణంగా చాలామంది చిన్న కంపెనీల వాళ్ళు మూసేసి వాళ్ళ కంపెనీలు అప్పులు కట్టలేక మూసిపారేసి ఇలా పొద్దున ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇదే విషయం వాళ్ళందరూ కూడా కలిసి చెప్పింది. దాదాపు ఒక 70,000 కంపెనీలు మూతపడ్డాయి తెలంగాణ. అనేక రకాల పబ్లిక్ రంగ సంస్థలు మూతపడ్డాయి, ఆల్విన్ మూతపడ్డాయి. అట్లా అనేక రకాల పబ్లిక్ రంగ సంస్థలు మూతపడ్డాయి. సింగరేణిలో ఉద్యోగాలు 1,17,000 ఉంటే అవి 58,000కు తగ్గిపోయినాయి. ఇవన్నీ చంద్రబాబు కాలంలో జరిగినటువంటి పరిణామాలు. ఎక్కడ చూసినా వ్యవసాయంలో బోర్లు వేసి ఫలితం దక్కక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భం కూడా మనం చూసినాం. తెలంగాణ వస్తే ఈ పరిస్థితి మారుతుంది అనుకున్నాం. కనుక చంద్రబాబు కాలంలో జరిగింది మొదటిది, హైదరాబాద్కు అభివృద్ధి పరిమితమైంది. వ్యవసాయం పట్టించుకోలేదు, జిల్లాలను పట్టించుకోలేదు, వృత్తులను పట్టించుకోలేదు, చిన్న పరిశ్రమలను పట్టించుకోలేదు. బతుకుదెరువు అవకాశాలు దెబ్బతిన్నాయి. గవర్నమెంట్ నౌకర్లు అన్నీ కూడా సీలింగ్ పెట్టింది. ఇప్పటి నుంచి భర్తీ ఉండదని దానిపైన నిషేధం పెట్టింది. చాలామంది పిల్లలు యూనివర్సిటీలో ఆవేదన పడేది. కానీ అప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు, కాలేజీలు వచ్చినాయి కాబట్టి కొత్తగా వాటిలో ఏదో కొంత బతుకు తెరువు దొరికింది. ఇది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి. హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి అయినా ఎవరికి మేలు చేసిందంటే అది ఆంధ్ర కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ డీలర్లకే మేలు చేసింది. హైదరాబాద్లో భూముల రేట్లు పెరగగానే వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళు కొనుక్కొని దానిపైన లాభం సంపాదించారు. మేము ఈ ఎయిర్పోర్ట్ వచ్చేదానికి కొద్ది రోజుల ముందు జడ్చర్లకు పోయినాం. అక్కడ రైతు చెప్పిండు, నా భూమి ₹1,00,000 అమ్మినా సార్. ఆయన అమ్మినాక రిజిస్ట్రేషన్ చేసే లోపల భూమి విలువ 4 లక్షలు అయింది. అందరూ చెప్పిండ్రట, ఇచ్చినటువంటి అడ్వాన్స్ రద్దు చేసుకో, మళ్ళీ కనుక్కోవాలి కమ్ము అని. మాట ఇచ్చినా వెనకపోయే ప్రసక్తే లేదు అని చెప్పి ఆయన అదే ₹1,00,000 భూమిని రిజిస్ట్రేషన్ చేసి, అంటే తెలంగాణ వాళ్ళ చేతుల నుంచి భూమి వెళ్ళిపోయింది. ₹1,00,000, 2 లక్షలకు, మహా అయితే కొంతమందికి 4-5 లక్షలు దొరికినాయి. కానీ మిగిలిన భూమి ఆ రేట్లు ఎప్పుడైతే హైటెక్ సిటీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినాక ఎకాఎకిన రేట్లు పెరిగి 10 లక్షలు, 20 లక్షలు, ₹1,00,00,000 అయినాయి కదా. ఆ లాభం అంతా ఆంధ్ర వాళ్ళకే దక్కింది కానీ తెలంగాణ వాళ్ళకు మిగలేదు. ఒకే ఒకటి తెలంగాణలో మేలైందంటే మహేశ్వరం మండలం, కందుకూరు మండలంలో కొంతమంది రైతులకు మాత్రం అప్పుడు మొట్టమొదటిసారి 50 లక్షలు, ₹1,00,00,000 అమ్ముకున్నోళ్ళు కొంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర వాళ్ళు లేకపోతే హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు. కానీ ఏ తెలంగాణ వారికి కూడా దానివల్ల మేలు జరగలేదు. ఆ డబ్బులతో వాళ్ళు చాలా బలం సంపాదించుకున్నారు. కాంట్రాక్ట్లు వాళ్ళే పొందగలిగారు. సినిమా ఇండస్ట్రీ పైన, టెలివిజన్ పైన, పత్రికా రంగం పైన, ప్రతి రంగం పైన వాళ్ళు గుత్తాధిపత్యం ఏర్పడ్డారు. కార్పొరేట్ విద్యారంగం బలపడి మొత్తంగా హైదరాబాద్లో ప్రైవేటు, పబ్లిక్, ఇంటర్మీడియట్, జూనియర్ కాలేజీలు లేకుండా పోయినాయి.
ఇవన్నీ మార్పులు ఆ కాలంలో జరిగినాయి. కాబట్టి తెలంగాణ వస్తే ఇట్లాంటి అభివృద్ధి జరగదు, దీన్ని మనం మార్చుకుందామని చెప్పి నిర్ణయించుకున్నాం. ఇప్పుడు మీరందరూ కూడా అడగవలసిన మొదటి ప్రశ్న ఏంటంటే, తెలంగాణ వస్తే తెలంగాణ పైసలతోని పెట్టుబడితోని మనం ఎటువంటి అభివృద్ధిని సాధించాలి, ఏమేమి ఉంటే బాగుంటుంది మీరు ఆలోచించాలి కదా. ఈ నిర్ణయం పైకి వాడు చేయడు, వాళ్ళకు అవసరం లేదు. ఈ నిర్ణయం ఎవరు చేయాలి? ఊళ్ళల్లో చదువుకున్న వాళ్ళు మీరు మాత్రమే. కాబట్టి ఇవాళ మీరే తెలంగాణ అభివృద్ధి ఎట్లా జరగాలో మీరే నిర్ణయం చేయవలసి ఉంటుంది. నిజంగానే తెల్లారికల్లా మిమ్మల్ని మీ దాంట్లో నుంచి ఒక ఇద్దరిని మంత్రులను ఒకరు తీసుకుపోయి మంత్రిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెడితే మీరేం చేస్తారు? మీ ఇంటికి నిన్ను పైసలు కలుపుకుంటారా, లేకపోతే ఈ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తారా? ఏం చేస్తారు? రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తారు. ఎక్కడికి ఒక ఇంగ్లీష్ సినిమా వచ్చింది, ఒక్కరోజు దేవుణ్ణి తిడుతుంటాడు. తిడితే నేను కూడా నిన్ను ఒక్కరోజు దేవుణ్ణి చేస్తా, ఇప్పటి నుంచి ఒక్కరోజు నువ్వు దేవునిలాగా వ్యవహరించాలి. సాయంత్రం కల్లా అంటాడు, ఈ కిరీటం నాకొద్దు, నేను ఎప్పటికెక్కనే బతుకుతా కానీ నీ కిరీటం నాకొద్దు అన్నాడు. మనకు కూడా ఆ పరిస్థితి రానియదు. మనకు ఒక ఆలోచన ఉండాలి. చదువుకున్న వాళ్ళంగా నిజంగా తెలంగాణ ఏం జరిగితే బాగుపడుతుంది అనేది ఆలోచన చేయాలి. నిజంగా తెలంగాణ పైసలు వనరులు ఎక్కడికి పోవాలనేది మనం ఆలోచన చేయాలి. అది మనకు చాలా ముఖ్యం. అభివృద్ధికి సంబంధించి రెండు రకాలైన దృక్పథాలు ఉన్నాయి. ఒక దృక్పథం ఏంటంటే, మొత్తం మీద రాష్ట్రానికి ఉండేటువంటి ఆదాయం పెరిగితే చాలు అనేది ఒక ఆలోచన. అంటే రాష్ట్రంకు ఉండే ఆదాయం ఏమంటారు, దాన్ని GSDP, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, అది పెరిగితే చాలు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది ఏమంటారంటే, ముఖ్యంగా 1970 తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికవేత్తలు ఏమంటున్నారంటే, పెరుగుతున్న నిజమే కన్నది ఎవరికి దక్కుతుందనేది చూడకపోతే ఎట్లా. అమార్త్య సేన్ లాంటి వాళ్ళందరూ కూడా అదే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమన్నారు, ఈ పెరిగింది ఎవరికి దక్కుతున్నది అనే మాట మాట్లాడుతున్నారు. వాళ్ళు ప్రత్యేకంగా మాట్లాడేది ఏంటంటే, వచ్చిన సంపద ప్రతి వ్యక్తి జీవితం బాగుపడటానికి ఉపయోగపడాలి. అంటే ప్రతి వాళ్ళకు భారత రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ ఉంది, మీ అందరికీ స్వేచ్ఛ ఉంది. మీరు కూడా రేపు IAS కావచ్చు. మీరు కూడా ఇంతసేపు మన మిత్రులు ప్రొఫెసర్ పురుషోత్తం గారు అడిగితే చెప్పింది, మేము ఏమవుతారు మీరంటే, మేము IAS రాస్తాం, IAS అధికారులం అవుతామని అన్నారు. నిజంగానే అందరికీ IAS అధికారులు అయ్యే అవకాశం ఇస్తే, మీ ఈడున్న పిల్లలందరికీ ఇస్తే ఎంతమంది కాగలుగుతారు? మొట్టమొదటి కొంతమంది డిగ్రీ దాకా రాలేదు కాబట్టి వాళ్ళు రాయలేదు, అవునా కదా? డిగ్రీ ఉండాలి కదా, డిగ్రీ లేకుండా IAS పరీక్ష రాయరాదు. మీ ఈడు పిల్లలందరికీ IAS పరీక్ష రాసే హక్కు ఉంది, కానీ డిగ్రీ చేయలేదు కాబట్టి వాళ్ళకు రాదు. దాదాపు ఎంతమంది ఉంటారు డిగ్రీ చేయకుండా? ప్రతి 100 మంది 18 నుంచి 25 సంవత్సరాల వయసున్న పిల్లల్లో డిగ్రీ చేయకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది ఉంటారు? 50 మంది ఉంటారా? 100కి 20 మంది ఉంటారా డిగ్రీ చేయను? ఎంతమంది ఉంటారు? 70 మంది ఉంటారు. 100కి 70 మంది డిగ్రీ చేయలేదు. అంటే ఒక్కటేసారికి 70 మంది ఎగిరిపోయింది. వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, అధికారం ఉంది భారత రాజ్యాంగం ప్రకారం IAS పరీక్ష రాయటానికి, కానీ డిగ్రీ చేయలేదు. 70 మంది ఎలిమినేట్ అయిపోయింది. ఇక మిగిలిన 33 మందిలో కొంతమంది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు, 100కి 50 మంది. 100కి 50 మంది ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్నారు. మరి గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకేమో ఓసారి క్లాస్ అయితే ఇంకోసారి కాదు. తెలుగు మీడియము, ఇంగ్లీష్ పుస్తకాలు చదవమంటేనే మనకు భయం అవుతుంది. నేను కూడా తెలుగు మీడియమే కాబట్టి నా గురించి కూడా నేను చెప్తున్నా. ఎవరికైనా పుస్తకం ముట్టాలంటే మొత్తం చలి జ్వరం ముట్టుకొస్తుంది, తెల్లారికి వెళ్ళి పుస్తకం వద్దు చదవద్దు అని పక్కన వాళ్ళకి పోయేటోళ్ళకి కొంతమంది, అవునా కదా? ఈ సమస్య అందరికీ ఉంటుంది. మెల్లమెల్లగా నేర్చుకుంటా అంటే తర్వాత అదే వస్తుంది, కానీ మొదలైతే ఈ సమస్య అందరికీ ఉంటుంది. మనం నేర్చుకొని పేపర్ చదివి ఎట్లా తయారు కావాలో నేర్చుకునేసరికి మనకు 30 ఏళ్ళు వచ్చాయి. ఇక మనం ఈ పరీక్షలు రాస్తాం, ఈ లోపల ఇంటికాడికి వెళ్ళి అయ్యా అమ్మ ఫోన్లు వేస్తూనే ఉంటారు.
వాళ్ళు ఊరోళ్ళు వచ్చిండ్రా బిడ్డ నీకు పెళ్లి చేసి పిల్లలు ఇస్తామంటున్నారు రా ఇంకకు నౌకరు దొరుకుతుందో దొరకదో కానీ ఇక ఈడు దాటిపోతే పెళ్లి ఎవరు చేస్తుందని గుంజుకోపోతారు వీళ్ళు అయిపోతుంది. అంటే అవకాశం లేక కాదు కానీ పరిస్థితులు సానుకూలంగా లేక కొంతమంది డ్రాప్ అయిపోతారు, కొంతమంది మాత్రమే చివరాఖరికి పరీక్ష రాస్తారు. అమాత్య సేన్ ఏమంటాడంటే నీకు నిజంగానే స్వేచ్ఛ ఉన్నమాట నిజమే కానీ నీ స్వేచ్ఛను నువ్వు వాడుకోవాలంటే సౌకర్యం ఉండాలి, కనీసంగా ఏముండాలి, విద్య ఉండాలి, అందరికీ సమాన విద్య, వైద్యం ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఎదగాలి. మన దగ్గర చాలా మంది పిల్లలు బక్కగా పొట్టిగా కనబడతారు. ముఖ్యంగా మనం మీటింగ్స్కి వచ్చేటోళ్ళు ఎక్కువ మంది అదే రకంగా ఉంటారు. ఎందుకు ఉంటారంటే చిన్నప్పటి నుంచి చాలా మందికి పోషకాహార విలువలతో కూడిన తిండి దొరకకపోవడం చేత వాళ్ళు ఎదగలేకపోయారు. మనిషి ఎదుగుదలనట మొదటి 3 సంవత్సరాల్లో సగం పూర్తయింది. ఇక మిగిలిన 15-20 సంవత్సరాల్లో మిగిలిన సగం పూర్తయింది. ఆ 3 ఏళ్లలో సరిగ్గా తినకపోతే అంతే సంగతి, నరిగబెట్టినట్టున్నాడు అంటారు కదా మన దగ్గర, నరిగబెట్టినట్టే ఉంటాడు. అసొంటి నరిగబెట్టినటువంటి అమ్మాయికి 17 సంవత్సరాల పిల్లలు పెళ్లి చేసి 19 సంవత్సరాల్లో ఆమె కాల్పోయింది, ఆ పిల్లగాడిని నరిగబెట్టినోడే ఉంటాడు. అట్లాంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆరోగ్యము విద్య 2 లేకపోతే నీకు ఎంత స్వేచ్ఛ ఇచ్చినా ప్రయోజనం లేదు అని అమాత్య సేన్. ఇవి 2 చాలా. 3వది చాలా ముఖ్యమైనది అమాత్య సేన్ చెప్పలేదు కానీ మనం చెప్పవలసింది బతుకుదెరువు. నువ్వు గౌరవంగా బతకడానికి బతుకుదెరువు అయిపోండా అన్న. రోజు పొద్దున వాళ్ళ ముందు వీళ్ళ ముందు పోయి కూలీనాలు చేసుకునే అవకాశం వల్ల దొరకన్నా, అది కూడా దొరకకపోతే అడ్డా మీద చాలా మంది కూర్చొని మధ్యాహ్నం కల్లా ఇంటికి పోరా, పోయినోడు సాయంత్రం ఇంటికి ఏం తీసుకుపోతుండొచ్చు, పిల్లలు ఏం తింటుండొచ్చు, ఆలోచన చేయండి. అందుకని తెలంగాణ గురించి మనం ఆలోచన చేసేటప్పుడు మనము ఏమేమి జరగాలి తెలంగాణకని ఒక లిస్టు రాయాలి కదా. ఆ లిస్ట్ ఎవరు రాస్తాడు? నిజంగానే మంచిగా ఆ తెలుగు సినిమాల హీరోలను అన్ని డైలాగులు మస్తు ఉంటాయి కదా, వాళ్ళనే తీసుకొచ్చి తెలంగాణకి ఏదేది అవసరమో రాయమంటే ఏం రాస్తాడు? ఫస్ట్ బంజారా హిల్స్కు పెద్ద రోడ్డు ఉండాలి, ట్రాఫిక్ ఆగొద్దని. అంతేనా? మరి నువ్వైతే ఏమంటావు? మా ఊరి తండాకు కూడా రోడ్డు కావాలంటావు అంటావా? ఖచ్చితంగా అంటావు కదా. మా ఊరికి నీళ్లు రావాలంటావు కదా, తండాకు కూడా నీళ్లు రావాలంటావు కదా, ఇవన్నీ అంటావు కదా. మరి ఇంకేమేమి కోరికలు ఉన్నాయో మనం ఎప్పుడని చెప్తే మా చెప్పకపోతే మనకు ఛాన్సే రాకపోయి చెప్పగలిగిపోతుంది. విద్యార్థి ఉద్యమ వేదిక లాంటి సంఘాలు ఎందుకు పెట్టుకుంటామంటే అవన్నీ ఇప్పుడు మనం తయారు చేయాలి. విద్యార్థుల పాత్ర ఏంటంటే మీరే చదువుకున్న మొదటి తరం పిల్లలు కాబట్టి మీ ఊరికి ఏమేమి కావాలో మీరు తయారు చేయాలి. ఇంగ్లీష్లో విష్ లిస్ట్ అంటాం. విష్ లిస్ట్ అంటే మన కోరికలు. భగవంతుడు సడన్గా హాజరై కోరుకో అని చెప్పి భక్తుడా ఒక 3 వరాలు ఇస్తున్నంటే 3 ఏమడగాలి? ఆలోచించుకునే వరకే దేవుడు పోతే కష్టం కదా. అదైతే చూసిన వస్తువు లేదు కానీ కౌన్సిలింగ్ పోతారు కదా ఎంసెట్లో, వాళ్ళ పరిస్థితి అంతే ఉంటుంది. లోపల పోయినాక నిమిషంలో ఇదో అదో తెచ్చి చెప్పంటాడు. నువ్వు ఆడికి పోయినాక ఏ కాలేజ్ వచ్చి ఉంటుంది సార్, టాప్ 10 లేదు సార్ అంటే ఇక్కడ నడువు బయటకు అంటాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. రేపు నిజంగానే గవర్నమెంట్ని అడుగుతాం, ఏం ఆలోచిస్తారు, మీకు ఏమేమి కావాలి మీరు రాయాలి కదా. ప్రయారిటీ ఏంటిది? మొదటి లిస్టులో మీ లిస్టులో మొదటి ఐటమ్ ఏముంటుంది మీరు చెప్పాలి. ఒక్కరు ఇవ్వాలని ఒకరు మొదటి ఐటమ్ ఏముంటుంది? ఫీజు రీయింబర్స్మెంట్, ఇంకా ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంకా పావర్టీ అంటే నువ్వు గాలికి చెప్పకు, నిర్దిష్టంగా చెప్పు. పావర్టీ పోవాలంటే ఏం కావాలి? జాబ్స్ అంటే లిస్టు మారుతుంది మనకు వచ్చేసరికి. ఇదే లిస్టు గవర్నమెంట్కి ఉండాలని గ్యారంటీ లేదు. కానీ ఈ లిస్ట్ ఎట్లా తయారవుతుంది? దానికి 2-3 కారణాలు. ఎట్లా తయారవుతుందంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల నుంచి కొన్ని బయటకు వచ్చింది. కొట్లాటప్పుడే అన్నాం ఆంధ్ర పాలకులకు వ్యతిరేకంగా, మీది హైదరాబాద్కు పరిమితమైంది, మా తెలంగాణ వస్తే మేము అన్ని జిల్లాలు అభివృద్ధి చేసుకుంటాం, అన్ని వృత్తులను అభివృద్ధి చేసుకుంటాం, హరిత తెలంగాణ చేసుకుంటాం, పచ్చగా తెలంగాణలో వ్యవసాయం బాగుపడుతుంది అని అన్నీ అనుకుంటాం. ఆ ఉద్యమ ఆకాంక్షల నుంచి కొన్ని పుట్టాయి. కొన్ని
రాజ్యాంగ విలువల నుంచి పుడతాయి. భారత రాజ్యాంగం ఏం చెప్తున్నది? పీఠికలో అందరికీ సమానంగా గౌరవప్రదంగా జీవించే అవకాశం ఉండాలి. దాని నుంచి కొన్ని పుడతాయి, కొన్ని మన అనుభవాల నుంచి పుడతాయి. అవునా కదా? ఒక ఆయన మత్స్యకారుడు IAS ఆఫీసర్ అయ్యి నువ్వేం చేస్తావంటే వైద్యం కోసం రోడ్డు లేక తిప్పల పడే పరిస్థితి ఎవరికి రావద్దు. చిన్ననాడు వాళ్ళ ఇంట్లో ఒకరు వైద్యం అందక సరిపోయింది అంటే అనుభవం నుంచి వస్తుంది, అది అనుభవం నుంచి వస్తుంది. కాబట్టి ఈ మూడింటి ఆధారంగా మీరు నిజంగా తెలంగాణకి ఏం కావాలని లిస్టు తయారు చేస్తే అలా ఉద్యోగాలు మొదలు వస్తాయి. అంటే నువ్వు ఏడ పైసలు పెడతావో ఏదో మాకు ఎక్కలేదు, కానీ ఎన్ని నౌకర్లు వస్తాయో తేలాలి, అంతే కదా మీ ఉద్దేశం. మీ బడ్జెట్ పైసలు ఎక్కువ పోవాలంటే ఎక్కడికి పోతే ఎక్కువ ఉద్యోగాలు వస్తే గాడికి పోవాలి, అంతే కదా. ఏడికి పోతే తక్కువ ఉద్యోగాలు వస్తే అడిగి పోవడానికి వీల్లేదు, ఖచ్చితంగా వీల్లేదు. మనం ముఖ్యమంత్రి అయితే దాని నిర్ణయం మనం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి మీ మాట ప్రకారం మీకు రేపు ఎప్పుడన్నా అవకాశం దొరికితే తెలుగు సినిమాలు హిందీ సినిమాలు అయినట్టు సడన్గా అవుతాడు కదా, ఒకరోజు ఛాన్స్ దొరుకుతుంది కదా ఆయన కూడా. అట్లా మీకు కూడా ఛాన్స్ వస్తే ఆ బడ్జెట్ గట్టే పోవాలి కానీ ఇంకో దిక్కు పోవాలి. అందరికీ చదువుకునే అవకాశం, సమానమైనటువంటి చదువు. ఒకరికి పుస్తకాలు ఉంటాయి మంచిగా ఉంటుంది, ఒకరికి ఏమో చదివే ఉండకపోతే కష్టం కదా. గద్దరు పాట ఉంటుంది, ఆ చెట్టు నీడ ఎట్లా తిరిగితే క్లాస్ అట్లా తిరుగుతుంది. అట్లాంటి పరిస్థితి బండ్లలో ఉండకూడదు. కనీసం టాయిలెట్ ఉండాలి, కాంపౌండ్ వాళ్ళు ఉండాలి, టీచర్లు ఉండాలి, మంచిగా చదువు చెప్పాలి, ఇంగ్లీష్ కూడా నేర్పాలి. ఇవన్నీ మనం కొన్ని కోరికలు అవి నెరవేరాలి. అందరికీ ఉచితంగా మంచి వైద్యం దొరకాలి, ఇది కూడా మనం అడుగుతున్నాం. ఇంకా ఏం అడుగుతున్నాం? మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీ ఉద్యోగాల ముచ్చట అడిగింది. అస్సలే చదువుకోకుండా ఊళ్ళో బతికేటువంటి బతుకు తెరుగు సంగతి ఏమి? నీళ్లు కావాలి, ఇంకేం కావాలి? భూమి కావాలి, ఇంకా పవర్ కరెంట్ కావాలి. చూసిన వాళ్ళ లిస్టు మారిపోతుంది. నేను అందుకనే మిమ్మల్ని కోరేది ఏంటంటే సమగ్రాభివృద్ధి జరగాలి అంటే అవసరం మనది కానీ గవర్నమెంట్ది కాదు కదా. డాక్టర్ దగ్గరికి పోయి మంది ఇస్తారు ఏదో ఒకటి అంటే ఇట్లిస్తారు, మందు ఇయ్యడు. నీకు ఏం అవసరమో చెప్తే ఆ అవసరానికి దగ్గర మందు డాక్టర్ ఇస్తారు. గవర్నమెంట్ అయినా డాక్టర్ లెక్కనే మన తెలంగాణను డెవలప్ చేయాలి సార్ నువ్వు అంటే నడవదు. ఏం డెవలప్మెంట్ చేయాలో కూడా చెప్పాలి. అంటే ప్రతి ఒక్కరు గౌరవంగా జీవించే పరిస్థితి పోవాలి, అంతరాలు పోవాలి, ప్రతి ఒక్కరికి బతుకుదెరువు దొరకాలి. అది మనం తెలంగాణలో కోరుకుంటున్నాం. అటువంటి బతుకుదెరువు కోసము మీరు లాగా చదువుకున్నటువంటి వాళ్ళు ప్రయత్నం చేయాలని ప్రొఫెసర్ జయశంకర్ గారు అడిగారు. జయశంకర్ గారు ఒక మాట చెప్పేది, చదువుకోవడానికి ఏం తెలియదు అనుకుంటే అది కూడా మూర్ఖత్వం అని తిట్టేది. ఎందుకనంటే జీవిత అనుభవం నుంచి వాళ్ళకి చాలా విషయాలు తెలుస్తాయి. కరెంటు రాకపోతే ఏమైందనేది మిల్లు నడుపుకునేటువంటి యజమానికి తెలియదా? పవర్ రూమ్ నడిపే యజమానికి తెలియదా? ఓ 2 ఎకరాలు బోరు కింద నీళ్లు వారించుకునేటువంటి రైతుకు కరెంటు కోతలు ఉంటే ఏమవుతుంది అనేది తెలియదా? కానీ కోతలు ఎందుకు వస్తున్నాయి అనేది తెలియదు. ఆ కారణం చెప్పేది చదువుకున్న వాడికి మాత్రమే సాధ్యమవుతుందని జయశంకర్ గారు మాతో ఇంకా చెప్పేది. కాబట్టి మీ మీద ఒక బాధ్యత ఉంది. ఉట్టిగా స్టూడెంట్ లీడర్ అంటే ఉట్టిగానే అంటే కిరీటాలు పెట్టుకొని తిరుగుతుంటాం, అప్పుడప్పుడు పేపర్లు వస్తుంటామని అనుకోవద్దు మీరు. స్టూడెంట్ లీడర్ అంటే బాధ్యత, సమాజానికి అవసరమైనప్పుడు మాట్లాడటం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఆ రకంగా ప్రజల అవసరాలు తీరే విధంగా మనకు బస్సు తెరువు దొరకాలి. ఇవాళ తెలంగాణలో ఎక్కడ పోయినా ప్రజలు అదే అడుగుతున్నారు. ఇల్లు రాకపోయే, భూమి రాకపోయే, కరెంటు వచ్చింది, నీళ్ళు ఇంకా ఒక ప్రయత్నం అయితే జరుగుతున్నది, ఇంకా మనకి ఇప్పటిదాకానైతే రాలేదు. ఇవన్నీ ప్రశ్నలు అడుగుతున్నారు. నౌకరు రాకపోయే, బతుకు తెరువు మంచిగా లేకపోయే, ఇవన్నీ ప్రశ్నలు ఇవాళ తెలంగాణలో ఉన్నాయి. వీటిని బాగు చేయడానికి ఏం జరగాలి అన్నది ఇవాళ చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఐటీ గురించిన చర్చ జరుగుతుంది, కానీ తెలంగాణ గురించి ఈ చిన్న పరిశ్రమలకు సంబంధించిన చర్చ లేదు. ఇవాళ ఆమె నాతో చెప్పి ఏడుస్తూ ఉంటాయి, నేను గుజరాత్లో 5 ఇళ్ళు కట్టుకున్నా సార్, డిజైనర్ ఏ కంపెనీకి పోయినా చీరలు ఎట్లా వేయాలి, బట్ట ఎట్లా ఉంటే బాగుంటుంది, డిజైన్ ఎట్లా బాగుంటుందని డిజైన్ వేసిస్తే మాకు 2 పైసలు ఇచ్చేది. మేము ఇవాళ తెలంగాణకు వచ్చి కంపెనీ పెట్టుకున్నాం, మా కంపెనీ నడిచే పరిస్థితి లేదు.
అంటే ఎక్కడో మన పారిశ్రామిక విధానంలో లోపం ఉంది. ఐటీ కంపెనీలకు లాభం తెచ్చడానికి మన దగ్గర విధానం ఉంది, కానీ ఊళ్ళే అపారమైన అనుభవంతో బొంబాయి నుంచి వచ్చి ఇక్కడ పవర్ రూమ్ పెట్టుకొని బతికించేటువంటి ఉపాయం మన దగ్గర పారిశ్రామిక విధానంలో లేదు. అవన్నీ మనం మార్పులు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ మార్పును తెచ్చే కాడ చదువుకున్న మనలాంటి వాళ్ళ మీద బాధ్యత. నిజంగా ఇవాళ మనకున్న ఘర్షణ ఏంటంటే గవర్నమెంట్తోని మనకేదో పిలిచి గుర్చేయలేదని కాదు, మనం కొట్లాట. ప్రజలకు మేలు జరిగే అభివృద్ధి విధానాలు రావాలని మనం అడుగుతున్నాం. అడిగనే వద్దని కొంతమంది, అడిగేటువంటి ప్రయత్నం లేకపోతే ఏ సమాజంలోనైనా ప్రజలకు మేలు జరగదు అని చెప్పి మనము అభిప్రాయపడుతున్నాము. అక్కడనే మనకు వాళ్ళకు తేడా వస్తుంది. మీరేమంటారా? అడుగుడు తప్పంటారా, కరెక్ట్ అంటారా? అడగాలి. ఎందుకు అడగాలంటే ఒకవేళ నేను చాలా మందిని అడిగిన, మేము ఇట్లా అడగొచ్చా లేదా అంటే ఏం చదువు రానులే కరెక్ట్గా సూటిగా సమాధానం చెప్పింది. వాళ్ళు అడిగేటోళ్ళు ఉంటే తప్పేమున్నా సార్, అడగని రాలని అన్నారు. మంచి చెడు చర్చ జరుగుతుంది కదా, న్యాయం అవుతుంది కదా. ఏదైనా తప్పుంటే సరి చేసుకుంటాం. ఒకవేళ తప్పే లేదనుకో కరెక్ట్తో పోతున్నామని నిర్ణయానికి వస్తాం. అంతే, నష్టం ఏం లేదు. ప్రజాస్వామ్యంలో చర్చ ఎంత జరిగితే అంత ప్రజల అవసరాలు, సమస్యలు వెలుగులోకి వస్తాయి. ప్రభుత్వాలు కూడా జిమ్మెదారితో బాధ్యతతో పనిచేస్తాయి. ఇది మనం అందరం అనుకుంటున్నటువంటి విషయం. ఈ విషయమే మనము 22 నాడు ర్యాలీ చేస్తున్నాం. రేపు నేను అడుగుతాను, ఇయర్ అనే నోటిఫికేషన్లో ఎరగలేదు వాళ్ళకు మీరే వాళ్ళు అడగటానికి అంటారు. మరి మీరు ఏం చెప్తారు సమాధానం? ఇంతసేపు నేను చెప్పిందంతా కూడా ఆ సమాధానం వెతికే ప్రయత్నం. మనం మొట్టమొదటి ఏమంటున్నామంటే ఉపాధి కల్పన మొదటి అంశంగా ఉండాలి. 2.5 ఏళ్ళు ఎందుకు దానిపై చర్చ జరగలేదు అని అడిగి, రెండోది ఏమడుగుతున్నామంటే ఖాళీ లేకపోతే అడగకపోతుంది. 2014లోనే ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసింది 1,07,000 ఖాళీలు. 2014 నుంచి ఇప్పటి వరకు 30,000 మంది రిటైర్ అయ్యారు. ఎన్ని పోస్టులు అయినాయి ఇప్పటిదాకా? 1,37,000 పోస్టులు. ఇవి కేవలం గవర్నమెంట్లో ఉన్న పోస్టులు. మరి పబ్లిక్ రంగ సంస్థలు, ఆర్టీసీ లాంటి వాటిల్లో ఒక 50,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే మొత్తం మీద పోస్టులు ఎన్ని ఖాళీ ఉన్నాయి? 1,87,000 పోస్టులు. ఇంకా జూన్ నాటికి 2 లక్షలు అవుతాయి. సరే, అప్పటి సంగతి మనకి ఎందుకు, కానీ ఇప్పటికీ 1,87,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. 1,87,000 పోస్టులు ఖాళీ ఉంటే భర్తీ అయినవి ఎన్ని అంటే ఇప్పటి వరకు 5,000 ఏమో భర్తీ అయినాయి. కానిస్టేబుల్ ఇల్లు ఎస్ఐ రిజల్ట్ వస్తే ఇంకో 10,000 భర్తీ అయినాయి. అంటే మొత్తం మీద ఇప్పటిదాకా భర్తీ అయినాయి 5,000. రిజల్ట్ వచ్చి పూర్తి అయ్యి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే 15,000 అయింది. ఎంతకంటే ఎక్కువ కావు. మరి మిగిలిన సంగతి ఏంటి? అపాయింట్మెంట్ లెటర్ ఎందుకు రావు? నోటిఫికేషన్లు ఎందుకు రావు? ఓ టైం ప్రకారం ఇవ్వాలి కదా. మాకు ఎన్నికలు ఉన్నప్పుడే మీకు నోటిఫికేషన్ ఇస్తామంటే ఎట్లా కుదురుతుంది? అది కరెక్ట్ కాదు. మరి వయసు వెళ్ళిపోయాక మళ్ళీ వెనక్కి తిరిగి రమ్మంటే వస్తుందా? ఎదురు చూసుకుంటూ కూర్చుంటే ఊళ్ళో ఊరుకుంటారా? అమ్మా నాయన చదివిస్తుంది, ఖర్చు పెడుతుంది, ఆడిడ అప్పు చేసి కోచింగ్ కూడా పంపిస్తుంది, మంచి నాగాన్ని కావద్దు నలుగురులు అని చెప్పి మంచి బట్టలు కొనిస్తుంది, దానికి బూట్లు కొనిస్తుంది, అన్ని కొనిస్తుంది. కానీ నౌకరు రాకపోయాడు మేము పనికి మానవుడు కావచ్చు అని అంటారు కదా ఊళ్ళోనైతే. ప్రజలకు సమాధానం చెప్పలేకనైతే వస్తాయి చావు ఇయ్యాల. మొత్తం విద్యార్థులు ఊళ్ళల్లో ఒక అవమానం అయితే ఎదుర్కొంటున్నారు కదా. అన్నిటికంటే మించి యువతకు ఒక సమాజంలో ఒక అవకాశం అనేది దొరకాలి. అవకాశం పిల్లలందరూ అదే అంటారు, అవకాశం ఇవ్వండి సార్, మేము పనికొస్తామో రాదో తెలుసుకుంటాం. అవకాశం దొరకకపోతే ఎట్లా? కష్టం కదా. అందుకని మనం గవర్నమెంట్ నోటిఫికేషన్ క్యాలెండర్ ప్రకారం వేయాలి. నీ క్యాలెండర్ ఏదన్నా కావచ్చు. ఇప్పుడు ఐఏఎస్, సివిల్ సర్వీస్ పరీక్షలు క్యాలెండర్ ప్రకారం అయితే ప్రతి సంవత్సరం గవే డేట్కి అయితే ఎన్ని ఖాళీలు ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు వాళ్ళ భర్తీకి నోటిఫికేషన్ వస్తారు. ఇది కూడా అంత నోటిఫికేషన్ రావాలి. సరే, ఇక బయట ఉపాధి కల్పన జరగాలి. వ్యవసాయంలో అవకాశాలు, వృత్తుల్లో అవకాశాలు, చిన్న పరిశ్రమలో అవకాశాలను కూడా పెంచి స్థానిక రిజర్వేషన్లు పెట్టాలి. ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, ఐటీ కంపెనీలు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. అట్లా మనోళ్ళకి ఎన్ని దొరికినాయి అంటే అనుమానం. గేట్ కాడ వాచ్మెన్ కాడికే పరిమితం చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. స్థానిక రిజర్వేషన్లు అనేవి ప్రైవేట్ కంపెనీలలో ఉండాలి. ఇవన్నీ మనం అడిగి విసిగిపోయి గుర్తు చేయడం కోసం ఒక ర్యాలీ తీస్తాం. సమాజానికి కూడా తెలవాలి కదా, ఇంతమంది ఉన్నారయ్యా, వాళ్ళ గురించి ఆలోచించాలి. అలానే బడ్జెట్ వస్తుంది. ఆ బడ్జెట్ కూడా ఉద్యోగ కల్పన లక్ష్యంతో రావాలి కదా. వయసు నీటికి ఆగేది కాలం అయితే ఆగదు.
గడియారంలో తిరుగుతూనే ఉంటుంది, తిరగకపోతే పాడైన గడియారం అంటారు దాన్ని. తిరుగుతూనే ఉంటుంది, వయసు పెరుగుతూనే ఉంటుంది. కానీ ఉపాధి కల్పన కోసం ప్రయత్నాలు జరగకపోతే మొత్తం ఒక సమాజాన్ని మొత్తంగా కూడా వాళ్ళు ఎటు కొనగాకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం అందుకని 22 నాడు ఒక ర్యాలీ కూడా మనం ప్లాన్ చేసుకున్నాం. మిమ్మల్ని అందరినీ కూడా అడిగేది ఏంటంటే, మీరు ఈ చెప్పిన విషయాలు మీరు కొంత చదవాలి, కొంత రాయాలి, కొంత అధ్యయనం చేయాలి. మొత్తం మీద బాధ్యతాయుతమైన పౌరులుగా తెలంగాణలో మీరు ఎదగాలి. మీరు కష్టపడి అంబేద్కర్ లాంటి వాళ్ళు సాధించిన రిజర్వేషన్ల ఫలితంగా ఇక్కడి దాకా వచ్చింది. ఇక్కడి దాకా వచ్చిన వాళ్ళు ఈ సమాజాన్ని, అంబేద్కర్ చదువుకుంటే ఆయనకు నౌకరు దొరకకపోయినా కోట్ల రూపాయల ఆస్తి ఎక్కేసి బొంబాయి సగం ఆయనే కానీ ఆయన ఆశపడలేదు. జ్యోతిబా పూలే బతకదలుచుకుంటే బతకలేకపోయినా కానీ ఆయన ఆశపడలేదు. వాళ్ళందరూ సమాజం కోసం కొంచెం కష్టపడ్డట్టు మనం కూడా సమాజాన్ని బాగు చేసే బాధ్యత మన మీద కొంత ఉంది అని గుర్తుపెట్టుకొని మన గురించి మన ప్రయత్నం చేస్తూనే, చదువుతూనే సమాజం కోసం, ఈ సమాజ అభివృద్ధి కోసం సరైన మార్గాన్ని అన్వేషించడానికి, పెంపొందించడానికి మనందరం కూడా కొంత ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. మీరు ఇంతసేపు అవకాశం ఇచ్చినందుకు మామూలుగానైతే లంచ్ అయినాక నిద్ర వస్తుంది, కానీ మీరు కూడా బాగానే ఓపికగా విన్నారు. మీ అందరికీ కూడా థ్యాంక్స్. జై తెలంగాణ. అన్నీ అయిపోయినాయి కానీ సభతో సంబంధం లేదు. ఒకటే వచ్చినాడు 22 నాడు ఎందరు వస్తారు చేతులు రారా? 22 నాడు నిరుద్యోగుల నిరసన ర్యాలీ ఎందరు వస్తారు? ఏంటంటే మీరు వస్తారని నాకు తెలుసు. మిత్రులు చూడాలని చేయలేకుండా ప్రతి ఒక్కరు రావచ్చు. ఒక్కొక్కరు ఎంబడి 10 మందికి తక్కువ కాకుండా తీసుకోవచ్చు మొత్తం మీద. ఎందుకంటే మనం ఎవరి మీద కోపంతో ర్యాలీ తీసుకోలేదు. ఉద్యోగాలు కావాలి. సమాజంలో ఉద్యోగాల గురించి ఆలోచన చేయకపోతే నష్టం జరుగుతుందనే ర్యాలీ తీసుకొని మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.